దేవుడు అన్నాడు, అరే స్వస్థతల మీద కాదురా కట్టేది సంఘాన్ని, అద్భుతాల మీద కాదు కట్టేది. ఇవాళ ఒక రోగంతో మనిషి వస్తే స్వస్థత వచ్చింది కాదనలా, ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, బాప్తీసం పొందింది. నెల రోజుల తర్వాత వాళ్ళ కొడుక్కి వేరే రోగం వచ్చింది, తెచ్చింది, స్వస్థత కలగల, ఎందుకంటే వాడు లోబడలా. ఇప్పుడు ఈ స్వస్థత ముందు పొందుకున్న మనిషి ఏమంటే తెలుసా, నా కొడుక్కి తగ్గలేదు కాబట్టి నేను చర్చికి రాను. ఏమంటది, నా భర్తకి ఉద్యోగం కావాలని ప్రార్థన చేశా, నేను అడగంగాలో చిన్న పని ఇచ్చాడు, నా భర్తకి ఉద్యోగం రాలా, అందుకే నేను చర్చికి. ఇట్లాంటి తతంగాలు ఉంటాయనే యేసు ప్రభువు అన్నాడు, స్వస్థతల మీద సంఘం కాదురా, అద్భుతాల మీద సంఘం కాదురా, జీవము కలిగిన దేవుని వాక్యం మీద సంఘం కట్టు. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోయినా దేవుని వాక్యము ఎన్నటెన్నటికి గతించదు. కొట్టు గట్టిగా చప్పట్లో స్తోత్రం చెప్పు. హల్లెలూయా.